కొడుకంటే తల్లిదండ్రులకు వృద్ధాప్యం వచ్చిన తర్వాత కంటికి రెప్పలా కాపాడుకోవాలి. ఎన్నో కష్టాలు పడుతూ తమను పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులను బతికుండగానే నరకం చూపించాడు ప్రబుద్ధుడు. వృద్ధాప్యంలో అండగా ఉంటాడనుకుంటే బతికుండగానే చితికి దారి చూపించాడు. ఏ తల్లి కడుపులో నుంచి అయితే ఈ భూమి మీదకొచ్చాడో ఆ కడుపు మీదే తన్నాడు. ఏ భుజాల మీదైతే అతడు కూర్చున్నాడో ఆ భుజాలను తన చేతులతో కొట్టాడు. అంతలా కొడుతున్నప్పటికీ, దుర్భాషలు ఆడుతున్నప్పటికీ ఆ తల్లి ఏడుస్తోంది తప్ప కొడుకును పల్లెత్తు మాట కూడా అనడం లేదు. అది తల్లి ప్రేమంటే. అంతలా కొడుతున్నప్పటికీ, అంతలా తిడుతున్నప్పటికీ తల్లి తన మమకారం చూపింది తప్ప తిరిగి దాడి చేయలేదు, దుర్భాషలాడలేదు. ఏపీలోని అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణంలోని నీరుగట్టువారి పల్లె అయోధ్యనగర్లో వెంకటరమణారెడ్డి, లక్ష్మమ్మ అనే దంపతులు జీవిస్తున్నారు. వీరి కుమారుడి పేరు శ్రీనివాసులు రెడ్డి. అతడికి పెళ్లైంది, పిల్లలు కూడా ఉన్నారు. భూ పంపిణీకి సంబంధించి శ్రీనివాసులు రెడ్డి, వెంకటరమణారెడ్డి దంపతులకు కొద్ది రోజులుగా వివాదాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓ రోజు శ్రీనివాసులు రెడ్డి తన తల్లిదండ్రులు ఉండే ఇంటికొచ్చాడు. వచ్చి రాగానే తల్లి లక్ష్మమ్మ మీద దాడి చేశాడు. బూతులు తిడుతూ కడుపులో తన్నాడు. పిడికిలితో భుజంపై కొట్టాడు. అతడు కొట్టిన దెబ్బలకు ఆ తల్లి కింద పడిపోయింది. ఆ నొప్పులు తట్టుకోలేక ఏడవడం మొదలుపెట్టింది. తనను కొట్టవద్దని ఆ తల్లి వేడుకుంటూ దండం పెడుతున్నా ఆ కసాయి కొడుకు కనికరించలేదు. అంతేకాక మరింత రెచ్చిపోయి ఆ మాతృమూర్తిపై విచక్షణ రహితంగా దాడి చేశాడు. వెంకటరమణారెడ్డి వృద్ధుడు కావడంతో తన కొడుకును వారించలేకపోయాడు. అతడు అలాగే మంచంలో కూర్చొని భయంతో వణికిపోయాడు. ఆఖరికి తండ్రిపై కూడా దాడి చేశాడు ఆ దుర్మార్గపు కొడుకు. ఇక శ్రీనివాసులు రెడ్డి తన తల్లిపై చేసిన దాడికి సంబంధించిన చుట్టుపక్కల వారు ఫోన్లో వీడియోలు తీశారు. ఆ వీడియోను పోలీసులకు అప్పగించారు. దీంతో మదనపల్లి టౌన్ సిఐ యువరాజు ఆ దంపతులను పరామర్శించారు. దాడికి గల కారణాలు తెలుసుకున్నారు. ప్రస్తుతం లక్ష్మమ్మ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. కాగా ఈ ఘటనతో నీరుగట్టువారిపల్లి అయోధ్యనగర్లో కలకలం రేగింది. భూ పంపిణీకి సంబంధించి కొద్ది రోజులుగా శ్రీనివాసులు రెడ్డి, వెంకటరమణారెడ్డి, లక్ష్మమ్మ దంపతులను వేధిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు జరుపుతున్నామని పోలీసులు చెబుతున్నారు. కాగా ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ధనం, పొలం కోసం కన్నవారిని, తోడబుట్టిన వారిని, కనిపెంచిన అమ్మా నాన్నలపై దాడులకు పాల్పడుతున్నారు. మరికొన్ని సందర్భాల్లో వారిని చంపేందుకు కూడా వెనకాడడం లేదు. పేగు తెంచుకొని పుట్టిన బిడ్డలు తమ పేగులనే కత్తులతో పొడి చేస్తుంటే నిస్సహాయ స్థితిలో ప్రాణాలు కోల్పోతున్న ఇలాంటి తల్లిదండ్రులు ఈ లోకంలో ఎందరో ఉన్నారు. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని